ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. బ్రహ్మాండంగా ఉంది. కొత్త స్టోరీ, ఫైట్స్ కూడా కొత్త, కత్తులన్నీ మోడల్స్ ఉన్నాయి. ఆయుధ పూజ తగ్గట్టుగా సినిమా ఉంది. ఆయుధ పూజ అంటే దసరా, నవరాత్రి సందర్భంగా అంటే దసరా అంటే ఆయుధ పూజకి ఈ దసరాకి ఈ సినిమాకి చాలా షింక్ అయ్యేటట్టు ఉంది. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అది ఇంకోటి ఏంటంటే అది మన వైపు కన్నా సముద్రం వేటకెళ్ళే వాళ్ళు అయితే వాళ్ళకి ఇంకా చాలా బాగా మత్స్యకారులు బాగా సినిమా. సాంగ్స్ సాంగ్ ఎలా ఉంది? ఏ సాంగ్ అయినా అన్ని సన్నివేశాలు. తండ్రి క్యారెక్టర్ బాగుంది, కొడుకు క్యారెక్టర్ బాగుంది. మీకు ఒకటే క్యారెక్టర్ బాగా విభజించారు అంతే, కానీ సినిమా మటుకు సూపర్ ఉంది. తండ్రి క్యారెక్టర్, కొడుకు క్యారెక్టర్. అంటే రాజమౌళి సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, రాజమౌళి తర్వాత తీసిన సినిమాలు ఇది కావు అంటారు, ఇప్పుడు ఇది కొట్టారు అంటారా? అంటే రాజమౌళి తీసి వదిలేసిన హీరోని వెంటనే ఇట్టుపడదా అన్న కాకుండా ఇప్పుడు ఇట్టుపడినట్టేనా? ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ కానీ స్టోరీ రొటీన్ ఉందా, కొత్తగా ఉందా? కొత్తగా ఉంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు అంటారు, ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలు కూడా చూడొచ్చు, చాలా బాగుంది. బాగుంటుంది. అంటే పార్ట్ 2 మీద ఇంకా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. చాలా పెట్టుకున్నాం. క్యారెక్టర్ బాగుందా? వర క్యారెక్టర్ బాగుంది. అంటే తండ్రి కొడుకుందిగా, తండ్రి బాగుంది కదా. అంటే తండ్రి ఏమైనా చనిపోతాడు అంటే ఏమనుకున్నా? ఇప్పుడు బాహుబలి పట్టపల్లి చంపాడు అని ఎలా ఉంటుందో ఇక్కడ ఏమన్నా ట్విస్ట్ ఇచ్చాడా సినిమాలో? సొరసాయి బయట ఏమన్నా ఇందులో కామెడీ ఏమన్నా? సినిమాలో నచ్చిన సీన్ ఏం చెప్పండి. ఎక్కడ మీకు గూస్ గమ్స్ వచ్చే సీన్ ఏమన్నా? లోపల సముద్రంలో ఫైట్ చేస్తారు. అది మన కంటైనర్లు ఎక్కేసి ఫస్ట్ ఫైట్ అది బాగుంది. లాస్ట్ ఫైట్ బాగుంటుంది. కామెడీ ఏమన్నా? కామెడీ స్టోరీ అసలు సింపుల్ స్టోరీ దేని గురించి? సింపుల్ స్టోరీ దేని గురించి? ఇది అంటే తప్పుడు పని, అంటే గన్లు స్మగ్లింగ్ చేస్తారు. వాటిని మనం దొంగతనం చేసి వేరే వాళ్ళకి అమ్మితే అది మనకే అటు తిరిగి మనల్నే చంపడానికి ఉపయోగిస్తారు. స్టోరీ బాగుంటుందా? చూపించండి. బాగుందా? ఎన్టీఆర్ బాగుందా? ఓకే. సినిమా ఎలా ఉందండి? దేవర సినిమా పర్లేదు, బాగానే ఉందండి. అంటే బ్లాక్ బస్టర్ పెట్టంటారా, మామూలుగా పెట్టంటారా? బ్లాక్ బస్టర్ కలెక్షన్ బాగానే వస్తున్నాయి. అంటే స్టోరీలో సినిమాలో కంటెంట్ ఉందా? స్టోరీ ఏమన్నా? పర్లేదు, బాగానే ఉంది. ఎన్టీఆర్ యాక్టింగ్ కానీ యాక్టింగ్ భయపోతుంది. స్టోరీ దేని గురించి అండి అసలు? స్టోరీ జనాల గురించి, జనాలను కాపాడడం, అందరికీ అంటే భయం అనేది ఉండాలి. అంటే తప్పుడు పని చేయకుండా. కామెడీ ఏమైనా ఉంది సినిమాలో? కామెడీ సెకండ్ హాఫ్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అయితే అంత. మీకు ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు పర్లేదు అంటారా? అంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగే ఉంది అంటున్నారు చాలా మంది. ఫస్ట్ హాఫ్లో ఆగే ఉంటుంది, అంటే ఫైట్ సీన్ ఎక్కువ. ఎన్టీఆర్ అంటే ఫైట్ సీన్ లేదు. ఇప్పుడు రాజమౌళి తీసిన సినిమా తర్వాత హీరోకి ఇట్టుపడదా అని అంటారు, ఫ్లాప్ అయింది అంటనే అంటున్నారు. మరి అది ఇట్టుపడింది అంటారా? ఇట్టే కదా సినిమా ఇట్టే అంటారు. ఫైట్స్ కానీ సాంగ్స్ ఎట్లా ఉంది? సాంగ్స్ అనిరుద్ధ్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ పర్లేదు, ఇచ్చాడు అంత మంచిగా కంపోజ్ నెంబర్ 1 మంచిగా ఇచ్చాడు. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ ఏమైనా పెట్టుకోవచ్చా? ఇప్పుడు పుష్ప 2, పుష్ప 1 ఎలాగో బాహుబలి 2 పార్ట్ 2 మీద ఇంకా బాగుంటుంది అంటారు స్టోరీ. పార్ట్ 1 మీద దేవర పార్ట్ 1 కూడా పార్ట్ 2 ఇంకా బాగుంటుంది కదా? పార్ట్ 2 ఇంకా బాగుంటుంది. ఆచార్య పోలికలు ఏమైనా ఉన్నాయని అంటున్నాను, నిజమేనా? ఆచార్య పోలికలు ఏమైనా ఉన్నాయా కదా? ఓకే. సినిమా అయితే మీరు 5కి ఎన్ని పాయింట్లు ఇస్తారు అనుకుంటారు? పార్ట్ 2 కూడా 3.5 3.5 ఇస్తారా? ఓకే. మీరు నేను ఇప్పుడే చూసాను. ఓకే.